హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 25th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. దేని గురించి లైక్ ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన న్యూస్, యాజ్ వెల్ యాజ్ కోవిడ్కి సంబంధించిన అఫైర్స్, ఇంకా ఏంటి లైక్ ఆబిచరీస్, బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. సో మనం ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాము రిగార్డింగ్ ఇంటర్నేషనల్ న్యూస్. ఓకే, సో ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే China plans first manned Mars mission in 2033. సో ఈ మ్యాన్డ్ మార్స్ మిషన్ అంటున్నాం కదా, మనం నిన్నటి క్లాస్లో కూడా మార్స్ గురించి చూసాము. ఏంటది? మార్స్ అనే దాన్ని రెడ్ ప్లానెట్ అంటూ కూడా అంటారు. సో ఆ నేమ్ రోమన్ గాడ్ ఆఫ్ వార్ ప్రకారం వచ్చింది. సో ఇలా మనం నేమ్ యొక్క హిస్టరీ గురించి చూసుకున్నాం, రైట్? సో ఇలా మార్స్ మీదకి మన లైక్ ఇండియా నుంచి వెళ్ళిన మిషన్స్ లైక్ పంపించినవి ఏంటి, అవి ఇండియా మిషన్స్ ఏంటి? మామ్ అనే మిషన్, మార్స్ ఆర్బిటరీ మిషన్, దాన్నే మంగళయాన్ అని కూడా అన్నాం, రైట్? సో ఇప్పుడు ఏంటంటే చైనాకి సంబంధించిన మ్యాన్డ్ మార్స్ మిషన్ని ఎప్పుడు పంపించబోతుంది అంటే దాట్ టు ఇన్ ద ఇయర్ 2033 అనమాట. సో మరి ఇక్కడ మనం మ్యాన్డ్ మిషన్ అంటున్నాం అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. కానీ ఈ మ్యాన్డ్ మిషన్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ద క్రూ ఆర్ ద ప్యాసింజర్స్ డైరెక్ట్లీ. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ వాట్? మ్యాన్డ్ మిషన్. సో ఇక్కడ 2033లోగా అది పంపించబోతుంది. ఏ కంట్రీ? మనకి చైనా. సో ఎందుకోసం అంటే దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే this will be launched with a long term plan to build a permanently inhabited base on the Mars. ఇంకా ఏంటి, అక్కడ ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం కూడా ఈ మ్యాన్డ్ మెషిన్ని మార్స్ పైనకి చైనా పంపిస్తుంది. ఓకే, పంపించబోతుంది. అది కూడా ఎప్పుడు? మనకి 2033లో ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటి? విత్ రెగ్యులర్ ఫాలో అప్ ఫ్లైట్స్ అనమాట. సో ఇలా ఈ మ్యాన్డ్ మార్స్ మిషన్ ఏదైతే ఉందో దాట్ విల్ బి లాంచ్డ్ విత్ దీస్ రెగ్యులర్ మ్యాన్డ్ ఫ్లైట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనకి యుఎన్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అనమాట 2021ది. సో మనం ఇక్కడ డ్రగ్స్ అంటున్నాం కదా, యాక్చువల్గా మనకి డ్రగ్స్లో 7 కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో అందులో ఒక కేటగిరీ మనకి న్యూస్లో ఉంది ఏంటంటే ఇది కన్నాబిస్. ఓకే, సో ఫస్ట్ మనం డ్రగ్స్ గురించి తెలుసుకుంటే డ్రగ్స్ అనేది ఏంటి? లైక్ ఇది ఒక మన హ్యూమన్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? లైక్ ఈవెన్ క్యాన్సర్ కానీ, సో ఇలాంటివి కూడా డ్రగ్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం కన్నాబిస్ డ్రగ్ అంటున్నాం. అంటే ఈ కన్నాబిస్ డ్రగ్ అనేది ఎక్కువగా యూస్లో ఉంది. ఎందుకోసము? ఈ కన్నాబిస్ అనే ఒక ప్లాంట్ నుంచి అంటే ఫ్లవర్ కానీ లీవ్స్ కానీ అవి డ్రై అయిన తర్వాత ఈ స్మోక్కి కానీ, ఓకే, ఈ ఇన్హేలింగ్ పర్పస్ వీటికి యూస్ చేస్తుంటారు. సో ఈ కన్నాబిస్ పొటెన్సీ వల్ల ఈ డ్రగ్ రిపోర్ట్ అనేది లైక్ అంటే కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా ఎవ్రీ ఇయర్ డ్రగ్కి ఎలా అడిక్ట్ అవుతున్నారు? ఓకే, ఎందుకోసము అంటే ఈ డ్రగ్ అనేది ఏమంటున్నాం మనం తీసుకునే ఒక లైక్ వీ కెన్ సే ఒక టాక్సిక్ మెటీరియల్ అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని వేస్లో, రైట్? సో ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు మనకు అంటే దిస్ ఇస్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. ఓకే, సో ఈ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసినది కూడా మీరు చూసుకోవాలి, ఫోకస్ చేయండి. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 275 మిలియన్ పీపుల్ అనేది డ్రగ్స్ని యూజ్ చేస్తున్నారు అక్రాస్ ద వరల్డ్ ఇన్ 2020. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కేటగరైజ్ చేసుకొని ఈ 2021లో ఆ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు మనకి. ఓకే, సో చూసారు కదా. ఇంకా ఏంటంటే యాజ్ పర్ దిస్ రిపోర్ట్ 36 మిలియన్ పీపుల్ సఫర్డ్ ఫ్రమ్ ద డ్రగ్ యూజ్ డిసార్డర్స్. అంటే 275 మిలియన్ పీపుల్లో 36 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఈ డిసార్డర్స్ అనేది డ్రగ్స్ వల్ల వస్తున్నాయి. అంటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చూసుకోండి. అండ్ మెయిన్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 24 ఇయర్స్ ప్రకారం ఈ కన్నాబిస్ పొటెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చెప్పాను కదా కన్నాబిస్ డ్రగ్ గురించి. సో ఇది అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే దాని యూసేజ్ అనేది పెరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు డ్రగ్ యూసేజ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది వరల్డ్లో. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసము లైక్ ఇలా రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అట్లీస్ట్ ద ఓవరాల్ వ్యూ అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఏ డ్రగ్ ఎక్కువగా లైక్ చూసుకుంటే మనకి నార్కోటిక్స్ డ్రగ్స్ కానీ, ఈ కెనాబిస్ డ్రగ్ కానీ, సో ఇలాంటివన్నీ హ్యూమన్ ఆర్గన్స్ని లైక్ డిసార్డర్స్ కానీ వచ్చేలాగా ఫేస్ చేస్తాయి. సో అందుకోసమే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం యుఎన్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అన్నాం అంటే యునైటెడ్ నేషన్స్. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. మనకి ఇది ఎప్పుడు ఫౌండ్ అయింది? 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. అండ్
దిస్ ఇస్ ఫౌండ్ బై ద 51 కంట్రీస్ అనమాట. దేనికి కమిట్ అయ్యారు మరి యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేయడం కోసం? ఎందుకంటే మనం డైలీ లైక్ మేజర్గా ఎక్కువగా న్యూస్లో చూసేది ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కానీ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రతి దాని దగ్గర యునైటెడ్ నేషన్స్ అని వస్తుంది. సో వచ్చినప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటి, మీరు 51 కంట్రీస్ అనేది దీన్ని లైక్ ఫామ్ చేసాయి. ఎందుకోసము కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటంటే టు మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇదొక ఆబ్జెక్టివ్. అండ్ డెవలపింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ద నేషన్స్. సో ఈ 51 కంట్రీస్ ఉన్నారు కదా ఫామ్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళ కమిట్మెంట్స్ ఇవన్నమాట. సో ఆ నేషన్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలానే ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రెస్ అండ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ హ్యూమన్ రైట్స్. ఓకే, సో ఇవి అన్ని ఈ కమిట్మెంట్స్తోని ఈ యునైటెడ్ నేషన్స్ని ఫామ్ చేశారు. ఎప్పుడు మనకు అది 1945లో. ఎందుకోసము అంటే మీకు ఈ ఒక్కసారి ఈ టాపిక్ రివైజ్ చేస్తే మీకు ఆల్టర్నేట్గా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూఎన్ అంటే యూఎన్కి సంబంధించిన అట్లీస్ట్ మనం ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నా కూడా యునైటెడ్ నేషన్స్ లైక్ ఈ డే అని ప్రపోజ్ చేసింది. సో ఈ డేని స్టార్ట్ చేసింది. ఇలా మనకి న్యూస్లో చూస్తుంటాం కదా. సో అందుకోసమే ఫస్ట్ మనం యునైటెడ్ నేషన్స్ గురించి తెలుసుకుంటే మిగతా న్యూస్ అంతా మనకి క్లారిటీ అనేది ఉంటుంది, రైట్? నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే మనం స్టేట్ న్యూస్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అప్రూవ్స్ ద స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనమాట. ఏమన్నారు అది? స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. సో ఎందుకోసము అంటే మెయిన్గా ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఏమంటారు, లైక్ స్టూడెంట్ లోన్స్ తీసుకోవడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎక్కువ స్టేట్స్లలో. కానీ లైక్ మనం చూసుకుంటే వేరియస్ మన ఇండియన్ స్టేట్స్లో ఏంటంటే ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్కి కొంత అమౌంట్ ఆఫ్ లోన్ కానీ ఇలా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా అలాంటి ఒక సిస్టమ్నే లాంచ్ చేసింది. ఏంటది? స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్ ఎందుకు ఇప్పుడు లాంచ్ చేయబోతుంది అంటే వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేసిందనమాట ఈ స్కీమ్. అంటే ఏంటి మేనిఫెస్టో అంటున్నాం, ఏంటి వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటివి చేయబోతున్నారు అనేది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సో ఆ మేనిఫెస్టోలో రిలీజ్ చేసింది వాళ్ళు లైక్ పవర్లోకి వచ్చినాక అవి అందులో ఉన్న ఏరియాస్ అన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. అంటే నేను ఈ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాస్ని లైక్ ఇంప్రూవైజ్ చేస్తాను, ఇలా వాళ్ళు మేనిఫెస్టోలో మనకి చూపిస్తారు. సో ఆ మేనిఫెస్టో ప్రకారం ఇక్కడ ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మేనిఫెస్టో ప్రకారము ఈ స్కీమ్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారనమాట. ఓకే, సో ఏంటది కానీ ఇక్కడ ఎవరి ఎలక్షన్ మేనిఫెస్టో అన్నాం వెస్ట్ బెంగాల్. కానీ ఒకటి ఉంటుంది కదా లైక్ అంటే ఏ మేజర్కి పార్టీకి అదేంటి అంటే మనకి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనమాట. ఓకే, వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది ఇది. ఓకే, సో మనకి ఇదేంటి ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది June 24 రోజు లాంచ్ చేశారు. ఓకే, అండ్ ఈ స్కీమ్ ఏంటంటే దిస్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఆన్ June 30. అంటే ఏమంటున్నాం ఇక్కడ మనం ఈ స్కీమ్ని అప్రూవ్ చేశారు ఫస్ట్ వెస్ట్ బెంగాల్. అంటే వాటి ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం అప్రూవ్ చేసింది June 24 రోజు. సో ఇప్పుడు ఈ స్కీమ్ అనేది ఇంకా కంప్లీట్గా వాళ్ళు లాంచ్ చేసేది ఎప్పుడు మనకి June 30th రోజు. కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ డేట్స్ రెండు. ఓకే, నెక్స్ట్ అండర్ దిస్ స్కీమ్ అంటే మరి ఇక్కడ స్టూడెంట్స్ ఎలా బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే స్టూడెంట్ కెన్ గెట్ ద సాఫ్ట్ లోన్ అప్ టు ₹10 lakhs ఫర్ దేర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎందుకోసం ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేసింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా? దట్ టు ₹10 lakhs సాఫ్ట్ లోన్ అనేది స్టూడెంట్కి ఈ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకోసము? వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు మీకు? నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ శాంక్షన్స్ ద ఫండ్స్ ఫర్ ఆంధ్ర సాల్ట్ ప్రోగ్రామ్, రైట్? సో ఫస్ట్ మనం ఇక్కడ సాల్ట్ ప్రోగ్రామ్ అంటున్నాం. అంటే ఏంటి? దిస్ స్టాండ్స్ ఫర్ సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఏంటది? లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దానికోసము వరల్డ్ బ్యాంక్ అనేది కొంత ఫండ్స్ని శాంక్షన్ చేసింది. సో ఫస్ట్ మనం ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అంటున్నాం కదా. సో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏంటంటే ఒక 5 ఇందులో ఫస్ట్ మెయిన్ కేటగిరీస్ ఉంటాయి. సో అవన్నీ కంబైన్ అయినప్పుడే మనం దాన్ని వరల్డ్ గ్రూప్ అని పిలుస్తాం. సో ఒకసారి ఆ కేటగిరీస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, multilateral investment guarantee agency, as well the last one is international center for settlements of
ఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ప్యూట్స్. సో మనం ఈ 5 కేటగిరీస్ కలిపితేనే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, మీకు క్లియర్గా నోట్స్ అనేది చేసుకోండి, ఈ ఫ్లో చాట్ కానీ ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఫర్దర్ క్లాసెస్ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఉంది కదా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకోసము అంటే అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆడిమూలపు సురేష్, సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటే మనం వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది అన్నాం, కానీ అందులో ఈ 5లో ఏది శాంక్షన్ చేసింది, దాట్ ఈస్ బై ద ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అనమాట. సో ఎంత అమౌంట్ అనేది శాంక్షన్, మరి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసింది, శాంక్షన్ చేసింది అంటున్నాం, కానీ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసింది, అదేంటంటే 1860 crore రూపీస్ అనేది ఈ సాల్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసము వరల్డ్ బ్యాంక్లో ఉన్న ఫస్ట్ కేటగిరీ ఏంటది, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది దీనికి లైక్ వీ కెన్ సే శాంక్షన్ చేసింది. ఎంత అమౌంట్, 1860 crore రూపీస్ అనేది శాంక్షన్ చేసింది. అర్థమైంది కదా. అండ్ ఇక్కడ చూసుకోవాల్సింది మరి ఈ సాల్ట్ ప్రోగ్రామ్ అనేది లైక్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్, లైక్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో మళ్ళీ ఏంటంటే ఇది ఏ స్టేట్ది, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇలా స్టేట్, ఇంకా వరల్డ్ బ్యాంక్ అండ్ ఆ సర్ల్ట్ ప్రోగ్రామ్, ఈ 3 అనేది ఈ టాపిక్లో ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆస్క్డ్ టు ఫోకస్ ఆన్ ద టాయ్ ఎకానమీ. అంటే ఏంటి, మనకి ఇక్కడ నేమ్లోనే చూసుకోవచ్చు టాయ్ ఎకానమీ అన్నాం, అంటే టాయ్ ప్లస్ ఎకానమీ, అంటే ఈవెన్ ఈ టాయ్స్ కూడా ఎకానమీకి ఎలాంటి గ్రోత్ అనేది జరుగుతుంది టాయ్స్ వల్ల అనేది మనకి ఈ టాయ్ ఎకానమీ అనమాట. అంటే మనం టాపిక్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంటరాక్టెడ్ విత్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ఏంటది టాయ్ క్యాథాన్ అన్నారు 2021 త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. ఈ టాయ్ క్యాథాన్లో ఏంటంటే నియర్లీ 1.2 lakh పార్టిసిపెంట్స్ అనేది ఒక 17,000 ఐడియాస్తో ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే ఇందులో ఉన్న 17,000 ఐడియాస్ అంటున్నాం కదా మనం, సో ఆ 17,000 ఐడియాస్ దేనికి సంబంధించి అంటే ఇందులో ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటాయి, లైక్ స్టూడెంట్ లెవెల్ కానీ, సీనియర్ లెవెల్ కానీ అండ్ స్టార్టప్ లెవెల్. అంటే ఈ 3 ఏరియాస్కి సంబంధించిన పార్టిసిపెంట్స్ అందరూ ఈ టాయ్ క్యాథాన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్న కొత్త ఐడియాస్ని ఇందులో పెడతారు. అంటే ఎందుకోసము, మనం టాయ్స్ అనేది ఎలా ఉంటున్నాయి, లైక్ ఇండియాకి మనం తీసుకునేవి ఎక్కువగా ఇదివరకు అయితే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే. సో కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ మన ఆత్మనిర్భర్ భారత్కి ఏంటంటే సో ఒక స్టెప్ ఫార్వర్డ్లో దీన్ని తీసుకురాబోతున్నారు. ఏంటి అంటే కనీసం ఇప్పుడైనా టాయ్స్ అనేది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, అంటే దాట్ టు మళ్ళీ 9 థీమ్స్ బేస్ చేసుకొని ఏంటి ఈ 9 థీమ్స్ బేస్ చేసుకొని ఇండియాలో టాయ్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించింది, కల్చర్కి సంబంధించింది, ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించినవి, స్వచ్ఛ భారత్ ఇలాంటి మిషన్స్కి సంబంధించిన టాయ్స్ చేయడము, అంటే స్టూడెంట్కి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే టాయ్స్ అనమాట. ఓకే, అండ్ ఇంకా ఏంటి ఈ వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది కదా, సో ఇవి ఇంప్రూవైజ్ చేయడం, అంటే ఈ లెర్నింగ్ అబిలిటీస్ అనేవి, ఈ సోషల్ సైన్స్కి సబ్జెక్ట్కి సంబంధించిన టాయ్స్ కానీ, సో ఇలా టాయ్స్ కూడా మన ఈ 9 థీమ్స్ని బేస్ చేసుకొని మెయిన్గా దివ్యాంగ్ పీపుల్ ఉన్నారు, డిసేబుల్ పీపుల్, సో వాళ్ళకి ఎలాంటి టాయ్స్ యూస్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవైజ్ చేయొచ్చు. సో ఇలా వేరియస్ కేటగిరీస్, అంటే టోటల్ మేజర్గా ఏంటి 9 థీమ్స్ని ఫోకస్ చేసుకొని ఈ టాయ్ క్యాథాన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారనమాట. రైట్, సో ఇదే ఈ టాయ్ ఎకానమీ. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ ఈ మీటింగ్లో ఇంకా ప్రైమ్ మినిస్టర్ మోడీతో పాటు ఎవరు ప్రెజెంట్ అయ్యారు అంటే మనకి యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ అండ్ సంజయ్ ధోత్రే. ఓకే, అండ్ ఇందులో వాళ్ళు ఏం చేశారు, పార్టిసిపెంట్స్ ఆల్సో డిస్కస్డ్ దేర్ గేమ్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, where PM suggested more ideas to the developers about what to include it in their games. చూసుకున్నాం కదా, సో ఈ స్పోర్ట్స్ కానీ ఈ గేమ్స్లో కూడా టాయ్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు అంటే నాలెడ్జ్ బేస్కి సంబంధించింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా అవ్వాలి అంటే టాయ్స్కి, సో అలా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటి మనకి ఎకనామిక్ సంబంధించిన న్యూస్ చూద్దాం. So S&P cuts India's growth forecast to 9.5%.
మరి ఎస్ఎన్పి అంటున్నాం అంటే ఏంటి, ఇది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో మనం చూసుకున్నట్టయితే మనకి 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఏంటది, స్టాండర్డ్స్ అండ్ పూర్ అనమాట ఎస్ఎన్పి అనేది. నెక్స్ట్ ఏంటి, ఫిచ్ గ్రూప్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఇవి మనకి 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటారు. మరి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటున్నాం అంటే ఏంటి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఈజ్ ద కంపెనీ విచ్ విల్ లుక్ ఆఫ్టర్, దట్ మీన్స్ అసెస్ అబౌట్ ద credit risk and individual evaluation will be done about the about this credit ratings. ఓకే, సో దాన్ని మనం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని. ఇప్పుడు ఈ ఎస్ఎన్పి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏం చేసింది, ఇండియా గ్రోత్ని లైక్ ఇట్ ఫోర్కాస్ట్ అప్ టు వాట్ 9.5%, అంటే 9.5% కట్ అంటున్నాం. కానీ ఎర్లియర్గా మరి ఎంత ఉండే, అదేంటంటే ఇట్ వాస్ కెప్ట్ ఎట్ 11% అనమాట. కానీ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే మనకి 9.5% ఉంది. ఓకే, సో ఇవి మనకి 3 మేజర్ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, రైట్. నెక్స్ట్ ఈ రేటింగ్ ఏజెన్సీ ఏంటంటే దిస్ హ్యాస్ వార్న్డ్ టు ఆఫ్ ద రిస్క్ టు గ్రోత్ రేట్ ఫ్రమ్ అప్కమింగ్ వేవ్స్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. అంటే ఇంకా ఒక ఇండైరెక్ట్గా మనకి వార్న్ చేసినట్టే. దేని గురించి, ఈ ఫోర్కాస్ట్ గురించి. అంటే ఇంకా అప్కమింగ్ వేవ్స్ చాలా సివియర్గా ఉండబోతున్నాయి. సో వాటిని ఉద్దేశించి ఇంకా అది ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అది వార్న్ చేసింది అనమాట ఈ గ్రోత్ రేట్ గురించి. అండ్ ఇట్ ఆల్సో లోవర్డ్ ద గ్రోత్ ప్రొజెక్టింగ్ బికాస్ లాక్డౌన్. అంటే ఇప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్ చూసుకున్నారు కదా, ఎకనామికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దిస్ ఈస్ ఇండ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వాట్, సివియర్ సెకండ్ వేవ్. నెక్స్ట్ రిగార్డింగ్ బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి, రస్కిన్ బాండ్స్ బుక్ అనమాట. సో రస్కిన్ బాండ్స్ బుక్ టైటిల్ ఏంటి, మనకి ఇందులో చూడాల్సింది ఏంటి, మనం టైటిల్, ఆథర్ నేమ్, అందులో డిస్కస్ చేసింది ఏంటి, సరిపోతుంది, రైట్. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనేది బుక్ యొక్క టైటిల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే బుక్ యొక్క టైటిల్ వచ్చేసి ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్. అది రాసింది ఎవరు మనకి, దాట్ ఈస్ రిటన్ బై బ్రిటిష్ ఇండియన్ ఆథర్ రస్కిన్ బాండ్. సో ఇక్కడ ఏమన్నారు, బ్రిటిష్ ఇండియన్ ఆథర్ అన్నారు, అంటే రస్కిన్ బాండ్ గురించి చెప్తున్నారు. అండ్ దిస్ ఈస్ బై ద LF బుక్ కంపెనీ and it is published by It's a Wonderful Life. This will be written by called what, new book. And ఈ బుక్ ఏంటంటే లైక్ రిటర్న్ ఇన్ కాన్సెప్చువల్, అంటే ఇది ఎలా రాశారు వాళ్ళు తను అంటే కాన్సెప్చువల్గా అప్లిఫ్టింగ్ ఇంకా డిప్లాయ్ మూవింగ్ అండ్ నాన్ ఫిక్షనల్ మేనర్లో ఈ బుక్లో తను డిస్క్రైబ్ చేశారు, రైట్. అండ్ ఇక్కడ రస్కిన్ బాండ్ గురించి చూసుకున్నట్టయితే హీ ఈజ్ ద రెసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్. మనం డిస్కస్ చేసాం కదా మన క్లాసెస్లో, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా అనేది. సో తనకి ఈ అవార్డ్స్ అనేది వచ్చాయన్నమాట. అండ్ హిస్ ఫస్ట్ నావెల్, అంటే తను రాసిన ఫస్ట్ నావెల్ మనకి న్యూస్లో ఉందైతే ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనే బుక్ గురించి. కానీ రస్కిన్ బాండ్ గారు ఫస్ట్ రాసిన బుక్ ఏంటంటే లైక్ నావెల్ ఏంటంటే రూమ్ ఆన్ ద రూఫ్ అనమాట. సో ఇది తన ఫస్ట్ రాసిన బుక్. అంటే కొన్నిసార్లు ఫస్ట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు కదా, అంటే ఇప్పుడు రస్కిన్ బాండ్ గారు మనకు న్యూస్లో ఉన్నారు. సో తనకి సంబంధించి డైరెక్ట్గా మనకు ఇప్పుడు వచ్చిన బుక్ గురించి కాకుండా ఫస్ట్ అనేది ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి మనకు, ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సో ఇలానే అంటే ఈ టాపిక్ కూడా రిలేట్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే, తను రాసిన ఫస్ట్ బుక్ ఏంటంటే రూమ్ ఆన్ ద రూఫ్. నెక్స్ట్ రిగార్డింగ్ స్పోర్ట్స్ న్యూస్ చూద్దాము. కర్ణం మల్లేశ్వరి బికేమ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ. సో మనం కర్ణం మల్లేశ్వరి అంటున్నాం, రైట్. సో షీ ఈజ్ అ వెయిట్ లిఫ్టర్ అండ్ తను వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో, ఒలింపిక్ గేమ్స్లో, సో ఇలా అన్నిటిలో పార్టిసిపేట్ చేశారు. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ మెడల్ అట్ ద ఒలింపిక్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు తను దేనికి అపాయింట్ అవ్వబోతున్నారు, బికేమ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే షీఈస్ దట్ ద ఫార్మర్ ఒలింపిక్ మెడలిస్ట్ అనమాట, వెయిట్ లిఫ్టర్ కదా తను. సో ఫస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ అంటే తను ఒలింపిక్స్లో ఫస్ట్ పర్సన్ అనమాట, ఉమెన్, దాట్ టు ఏంటి మెడల్ విన్ అవ్వడం ఒలింపిక్ గేమ్స్లో. మనం ఒలింపిక్ గేమ్స్ గురించి చూసుకున్నాం కదా, 4 yearsకి ఒకసారి జరుగుతుంటాయి, సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్ అని, రైట్. నెక్స్ట్ కర్ణం మల్లేశ్వరి వాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. అండ్ తనేంటంటే షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ వెయిట్ లిఫ్టర్ టు విన్ అన్
ఒలింపిక్ మెడల్. చూసాం కదా ఇప్పటివరకు. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీరు కర్ణం మల్లేశ్వరి గారి గురించి, యాజ్ వెల్ యాజ్ తనకి లైక్ ఖేల్రత్న, ఈ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ కానీ, సో ఇలా సివిలియన్ అవార్డ్స్ కానీ రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి అవి రిఫర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే తను ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్, అంటే ఇప్పుడు ఈ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తను ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అయ్యారనమాట. అందుకోసమే తన టాపిక్ మనకి న్యూస్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ చూసుకుందాము. సో ఏంటది? సేలర్స్ డే, రైట్? సో మనం సేలర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? జూన్ 25. కానీ ఇది సెలబ్రేట్ చేసేది ఏంటి మనకి? IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటి? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇది ఏంటంటే లైక్ ఇట్ విల్ సేఫ్ గార్డ్ అండ్ సెక్యూర్ ద షిప్స్, అంటే మ్యారైన్కి సంబంధించినవి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ప్రివెంట్ అబౌట్ వాట్ పొల్యూషన్ త్రూ ద షిప్స్. సో దాట్ ఈస్ ద IMO. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ సేలర్స్ డేని ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సేలర్స్ డే. ఓకే, సో దీన్ని ఎవ్రీ ఇయర్ జూన్ 25 రోజు సెలబ్రేట్ చేస్తారు. ఎందుకోసం అంటే టు హానర్ ద సేలర్స్ అండ్ సేలర్స్ హూ హెల్ప్ మేక్ ద హోల్ వరల్డ్ ఫంక్షన్ బై ఆపరేటింగ్ ద మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్. మనం చూసుకున్నట్టయితే ఈ COVID-19లో మనకి ఈ లాక్డౌన్ వల్ల వీటి వల్ల ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. అంటే అప్పుడు మేజర్గా ఉంది ఏంటంటే మనకి ఈ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే షిప్పింగ్. సో షిప్పింగ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎకనామీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. మేజర్గా నియర్లీ ఓవరాల్ 90% కాంట్రిబ్యూషన్ అనేది షిప్పింగ్ ద్వారా అవుతుంది. అంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎలా జరుగుతున్నాయి మనకి? షిప్పింగ్ ద్వారా మేజర్గా. సో మనకి ఇక్కడ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట టు ఇంప్రూవ్ ద ఎకానమీ, రైట్? నెక్స్ట్, సో ఈ ఇయర్ యొక్క ఈ సేలర్స్ డే థీమ్ ఏంటంటే సీఫేరర్స్ అట్ ద కార్నర్ ఆఫ్ షిప్పింగ్స్ ఫ్యూచర్. సో సీఫేరర్స్ అంటున్నాం. సీఫేరర్స్ అంటే ఎవరు మనకి? ఎవరైతే యూజువల్గా ట్రావెల్ చేస్తారో సీ పైన వాటిపైన, సేలర్స్. సో వాళ్ళని మనం సీఫేరర్స్ అని పిలుస్తాము. ఓకే, సో ఈ ఇయర్ థీమ్ కూడా వాళ్ళని బేస్ చేసుకొని థీమ్ ఇచ్చారనమాట ఈ సేలర్స్ డేకి. నెక్స్ట్, ఈ డే అనేది మనకి ఈ IMO ప్రకారము వాళ్ళు ప్రపోజ్ చేసింది 2010లో. ఎందుకోసము? కాంట్రిబ్యూషన్ ఆఫ్ సీఫేరర్స్ టు ద వరల్డ్ ఎకానమీ అండ్ సివిల్ సొసైటీ. అండ్ ఇది ప్రపోజ్ చేసిన 2010లో అయితే మనకు అది 2011లో దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, అంటే మనం చూసుకున్నట్టయితే ఈ 2021 అనేది 11th యానివర్సరీ ఆఫ్ దిస్ సేలర్స్ డే అనమాట. అంటే 2011లో కదా మనకు స్టార్ట్ చేస్తే 11th యానివర్సరీ. అండ్ ఈ COVID-19 పాండమిక్ ప్రకారం చూసాం కదా, సీఫేరర్స్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్స్ ఆఫ్ ద గ్లోబల్ రెస్పాన్సెస్ and subjected to difficult working conditions around the uncertainties and difficulties about what? Port access కానీ, రీసప్లయింగ్ కానీ, క్రూ చేంజ్ ఓవర్స్ కానీ, సో రీపారిటేషన్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా ఫ్రంట్ లైన్గా ఉండి ఈ సీఫేరర్స్ ఎవరైతే ఉన్నారో సేలర్స్, సో వాళ్ళు ఈ COVID-19 సిచ్యువేషన్లో వాళ్ళు హెల్ప్ లైక్ మేజర్ పార్ట్ అనేది ప్లే చేశారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటది? వరల్డ్ విటిలిగో డే. సో ఈ విటిలిగో డే అనేది ఏంటంటే ఇది ఒక డిసీజ్ గురించి మనకి అవేర్నెస్ తీసుకొచ్చింది. ఆ డిసీజ్ దేనికి సంబంధించింది? దాట్ టు రిగార్డింగ్ స్కిన్ అనమాట. సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాము. టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ విటిలిగో ఈ డే అనేది 25th జూన్ రోజు సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఇదేంటంటే ఒక స్కిన్ డిసార్డర్ అనమాట. ఎందుకోసము? దెర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ కలర్ ఇన్ ద స్కిన్. ఒక పిగ్మెంట్ అనేది లైక్ తగ్గుతుంది అన్నప్పుడు స్కిన్ కలర్ అనేది లాస్ అవుతుంది. సో ఆ డిసీజ్నే మనం విటిలిగో డిసీజ్ అంటున్నాము, రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ ద స్కిన్. మనం చూస్తుంటాము లైక్ ఏమంటారు, హ్యూమన్ బీయింగ్స్లో ఎక్కువగా స్కిన్ కలర్స్ అనేది చేంజ్గా ఉంటుంది. అంటే కొంతమందికి ఇట్లా వైట్ ర్యాషెస్ రావడము, సో అలా స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. దేనికోసము? మెయిన్గా ఈ పిగ్మెంట్ అనేది తగ్గడం వల్ల మన బాడీలో. సో దీన్ని ఆఫెన్ ఏమంటారంటే లైక్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డిసీజ్ రాదర్ దాన్ డిసార్డర్. సో దీన్ని డిసార్డర్ కన్నా ఎక్కువగా పిలిచేది ఏంటి? డిసీజ్ అనే పిలుస్తుంటాం. అండ్ దిస్ కెన్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ నెగటివ్ సోషల్ ఆర్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద పేషెంట్స్. అంటే మనకి దీనివల్ల ఒక ఎఫెక్ట్ అనేది పేషెంట్స్లో ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి? ద వరల్డ్ ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేశారు దీన్ని అంటే 2011లో.
సో మనం ఈరోజు కవర్ చేసిన డేస్లో సేలర్స్ డే కానీ విటిలిగో డే కానీ రెండు ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2 ఇయర్స్ ఇలా ప్యానల్గా గుర్తుపెట్టేసుకోండి. సో ఫస్ట్ సెలబ్రేట్ చేసిన ఇయర్స్ 2011లోనే, అది కూడా 2011లోనే స్టార్ట్ చేశారు కదా, రైట్. నెక్స్ట్ రిగార్డింగ్ ఆబిచరీస్ చూసుకుందాం మనం. సో ఏంటది, జాన్ ఎంసీఏ, ఓకే, ఎం కేఫ్ అని కూడా అంటాం మనం. సో తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తను ఎవరు మనకి, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మన ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ మనకి ఈ ఎంకేఫ్ లైక్ యాంటీవైరస్ అనేది ఉంటుంది కదా. సో దీన్ని కనుగొన్న పర్సనే జాన్ ఎం కేఫ్ గారు. సో తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. తను ఎక్కడ పాస్ అవే అయ్యారు అంటే ప్రిజన్లో అనమాట. సో హీ హాజ్ ఫౌండ్ ఇన్ హిస్ సెల్ ఇన్ ఎ ప్రిజన్ నియర్ బార్సిలోనా. ఎందుకోసము తను మరి ఇలా లైక్ ప్రిజన్లో ఉన్నారు, అక్కడేం చనిపోయారు అంటే తను ట్యాక్స్ ఎవేషన్లో అక్కడ 2020 నుంచి తను ప్రిజన్లోనే ఉన్నారు. ఈ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే ఈ ట్యాక్స్ అనేది పే చేయకపోవడము, ఓకే, అండర్ పేమెంట్ కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు ఇలా ఇల్లీగల్గా చేస్తే వాటిని మనం ట్యాక్స్ ఎవేషన్ అంటాం. సో దీని ప్రకారము జాన్ ఎంకేఫ్ గారు ప్రిజన్లో ఉన్నారనమాట, ఓకే, 2020 నుంచి. సో రీసెంట్గా తను పాస్ అవే అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే మనకి అబౌట్ నానో డెకాయ్స్, that too from the human LCs can neutralize the SARS-CoV-2. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, హ్యూమన్ లంగ్ స్పెరాయిడ్ సెల్స్ LSCs, అంటే ఈ హ్యూమన్ లంగ్ స్పెరాయిడ్ సెల్స్ ఏదైతే ఉందో సో వాటి నుంచి ఈ నానో డెకాయ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు, ఓకే. దిస్ నానో డెకాయ్స్ కెన్ మేడ్ ఫ్రమ్ ద లంగ్ స్పెరాయిడ్ సెల్స్. ఎందుకోసము అంటే దీస్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఫేక్ లాక్. అంటే మన బాడీలో ఈ కరోనా వైరస్ ఎంటర్ అయినప్పుడు లంగ్స్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి కదా, సో అలా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ నానో డెకాయ్ థెరపీ అనమాట. సో ఈ థెరపీ మనకు ఒక ఫేక్ లాక్ లాగా యాక్ట్ చేసి వైరస్ని ప్రివెంట్ చేస్తుంది, ఎందులోకి మన లంగ్స్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసేదే ఈ నానో డెకాయ్ థెరపీ అనమాట. సో ఇప్పుడు మనకు అది న్యూస్లో ఉంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ద వైరల్ క్లియరెన్స్ అండ్ రెడ్యూసింగ్ ద లంగ్ ఇంజ్యూరీ అనమాట. చూసాం కదా మనకి ఈ కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఎక్కువగా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా వైరస్. సో అందుకోసమే ఈ ఏదైతే నానో డెకాయ్ థెరపీ ఉందో దీన్ని డైరెక్ట్ రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ లంగ్ ఇంజ్యూరీని. అండ్ this would be effective against emerging virus of coronavirus by the mimicking the receptor. సో అది ఏ రిసెప్టర్ మనకి ఎంజైమ్ 2 అంటే ACE2 రిసెప్టర్ అనమాట, ఓకే. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ACE2 రిసెప్టర్. అండ్ ఈ నానో డెకాయ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో లంగ్స్లో ఉన్న స్పెరాయిడ్ సెల్స్ నుంచి ఈ నానో డెకాయ్స్ అనేది ప్రిపేర్ అవుతుంది, లైక్ మేడ్ అవుతుంది. దాని తర్వాత అవి వైరస్ ఎంటర్ అవ్వకుండా, అంటే ఇంకా వేరియంట్స్ చాలా ఉంటున్నాయి కదా ఇప్పుడు, సో ఆ వేరియంట్స్ ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసేది ఈ నానో డెకాయ్ థెరపీ, రైట్. సో ఇక్కడ ఉన్న రిసెప్టర్ ఏంటి మనకి ACE2. Let us conclude our class, okay. So everyone stay safe and stay home and be confident towards your goals. Thank you. We will meet you in the next class.